దేవుడు సమస్తాన్ని కూడా చూస్తున్నటువంటి దేవుడు, చూడగలిగినటువంటి దేవుడు, చూసే దేవుడు. ఆయన గురించి రాయబడింది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు అని రాయబడినటువంటిది ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఉండువాడండి. నిన్న ఉన్నాడు, ఈ రోజు ఉంటాడు, రేపు కూడా ఉంటాడు. ఆయన అనంతుడు, ఈజ్ ఇన్ఫైనైట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండే దేవుడు. మరి ఈ దేవుణ్ణి నీవు స్వతంత్రించుకున్నట్లయితే, ఈ దేవుణ్ణి నీవు స్వీకరించినట్లయితే, ఈ దేవుణ్ణి నీవు అంగీకరించినట్లయితే ఆయన ఎప్పుడూ నీతో ఉంటూ ఉంటాడు. ఆయన అన్ని విషయాల్ని కూడా చూసుకోగలిగినటువంటి వాడు. ఆయన ఏం చూస్తాడు, ఆయన ఏం చూస్తున్నాడు అనంటే, ఒక భక్తుడు అంటాడు, నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను అనంటూ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యమైనటువంటి